సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసయ్యకే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళారా, చాలా సంతోషం. మరొకసారి ఈ మధ్యకు నన్ను ప్రేమతో నడిపించిన నా యేసుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే దైవజనుడని నన్ను గౌరవించి, నన్ను ప్రేమించి, ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు ఆనంద్ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ సమయంలో ఈ ప్రత్యేకమైన ప్రార్థన, ప్రతి నెల ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రతి నెల ఒక ప్రత్యేకించబడిన దైవ సేవకుడు వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. అవునా? అని నేను ప్రత్యేకించడం కాదు, మీలో హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే ఎంతమంది మనుషులు మనతో మాట్లాడినా కలగని ఆదరణ, కలగని ధైర్యం, కలగని విశ్వాసం, కలగని నిరీక్షణ ఆయన ఒక్కడు మాట్లాడితే కలుగుతుంది. ఆయన మాటలు మనకు కావాలి. మనుషులు జ్ఞానయుక్తమైన మాటలు, తెలివితేటలతో మాట్లాడే మాటలు, మనుషుల యొక్క జ్ఞానము నిరర్థకం అయిపోతుంది. దేవుని జ్ఞానమే స్థిరపరచబడుతుంది. ఆ జ్ఞానము కొరకు, దైవ జ్ఞానము కొరకు, దేవుని వాక్కు కొరకు ఈ రాత్రి దేహి అని అడుగుదాం. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి అమూల్యమైన మీ వాక్కు కొరకు దేహి అని అడుగుతున్నాం ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడు అని మనసారా అనేక సార్లు ప్రార్థన చేశాం, అనేక మందితో పంచుకున్నాం. మా దేవుడు మాట్లాడే దేవుడు, మా దేవుడు మాట్లాడతాడని అనేక మందితో పంచుకున్నాం ప్రభు. ఈ సమయం ముందు నీ వాక్కు కొరకు దేహి అని అడుగుతున్నాం. మాట్లాడే దేవుడా, మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి మాట అభిషేకించబడినదే ఉండుటకు సహాయం చేయండి అయ్యా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ పూట భోజనం ప్రభా. కానీ వాటిని నువ్వు ఆశీర్వదిస్తే, అభిషేకిస్తే వేల మందికి దీవునైపోయింది. ఇంకా రానున్న వారి కొరకు మిగల్చబడింది ప్రభా. కనుక నీ వాక్కు కొరకైతే అని అడుగుతుంది. ప్రతి బలహీనతను ప్రభా, ప్రతి నిస్సత్తువును నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. ప్రతి చీకటిని బంధిస్తున్నాను. అంధకార శక్తులను, చీకటి శక్తులను, మాంత్రిక శక్తులను బంధిస్తున్నాను యేసు నామములో. తండ్రి, నీ కార్యము జరిగించమని, నీ చిత్తములో ఉన్న ప్రతి మాట విడుదల చేయండి. నీ చిత్తములో లేని ప్రతి మాట బంధించండి ప్రభా. మీరే స్వేచ్ఛగా నాతో మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మన ధ్యానం నిమిత్తం నిర్గమకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగ చేయు రక్షణను మీరు ఊరకే నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. చాలండి. హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలీలు దేవుని మాటకు లోబడిన వారై, దేవుని చిత్తానికి లోబడి వారు జీవితాన్ని కొనసాగించారు. ఐగుప్తును విడిచిపెట్టారు. ఐగుప్తు యొక్క బంధకాల నుండి దేవుడు వారిని విడిపించాడు. విడిపించి వాళ్ళు వెళుతూ ఉండగా వెనక ఫరో సైన్యము తమురుతున్నట్లు, శత్రువు తమురుతున్నట్లు శబ్దాలు వినబడుతున్నాయి. సరే, ఎదరికి దాటిపోదామా అంటే భయంకరమైన ఒక ఎర్ర సముద్రము అడ్డుగా ఉంది. ఎదరికి వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. ఒకవేళ వెనక్కి వెళ్ళి మేము లోబడిపోతాం, ఫరో మరలా మేము నీకు దాసులం అవుతాం, నీకు బానిసలం అయిపోతాం, మమ్మును, మా బిడ్డలను, మా కుటుంబాలను చంపొద్దు అని సాగిలి పడిపోదామా? మరలా ఫరోకి బానిస అయిపోదామా? మరలా దేవుణ్ణి ఆశ్రయించిన మనమే దేవుణ్ణి విడిచిపెట్టి
ఫరో యొక్క చేతుల్లోనికి వెళ్ళిపోదామనే ఆలోచనలు కలుగుతున్న సమయంలో మోషే ద్వారా దేవుడు అంటున్నాడు, భయపడకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయపడవద్దు, మీరు ఊరకనే నిలిచి యెహోవా నేడు మీకు కలగచేయు రక్షణను మీరు కనులారా చూడండి. మీరు భయపడవద్దు. ఇప్పుడు మీరు చూస్తున్న ఐగుప్తీయులను ఇక మీదట మీరు అన్నడును చూడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని భయపెడుతున్న ఐగుప్తీయులు ఉన్నారు, మిమ్మల్ని తమురుతున్న ఐగుప్తీయులు ఉన్నారు. మీకంటే మీ శత్రువు బలమైన వాడై మిమ్మల్ని తమురుతున్నాడు. అయితే మీరు ఏ శత్రువుకు భయపడుతున్నారో, ఏ శత్రువుకు మరలా బానిస అయిపోదాం అనుకుంటున్నారో, ఏ శత్రువుకు మరలా సాగిలి పడదాం అనుకుంటున్నారో, ఆ శత్రువును మరలా ఇక మీదట మీరు చూడరు, నిర్మూలము చేయబడతారని చెప్తున్నాడు. వాళ్ళు అడిగారు, అదేంటి ప్రభువా, మాకంటే బలమైన శత్రువు, మాకంటే శక్తివంతుడైనటువంటి శత్రువు ఐగుప్తుల గురించి తలస్తేనే ప్రక్క దేశాలు గుండాగి చచ్చిపోతాయి. వాళ్ళ గుర్రాలు, వాళ్ళ రథాలు అంత బలమైనవి, అవి పరిగెడుతుంటే శత్రువు గుండెల్లో వణుకు పుడుతుంది. అటువంటి బలమైన సైన్యము కలిగిన ఐగుప్తీయులను ఇక మీదట మేము చూడమా? మాకు భయం పుట్టించి మరలా బానిసగా మారిపోదామా? దేవుడు నాకు వద్దు అని చెప్దామనే పరిస్థితులను మాకు కలగజేస్తున్న ఐగుప్తులు మేము చూడమా? ఇక మీదట మరలా వారు మాకు కనబడరా? ఎందుకని అని అంటే దేవుడు అంటున్నాడు, ఈ పక్షముగా నేనే యుద్ధం చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తే శత్రువు ఎంత బలమైన వాడైనా, శత్రువు ఎంత శక్తిమంతుడైనా, శత్రువు ఎంత సామర్థ్యము కలిగిన వాడైనా మన ముందు లేచి నిలబడడానికి వాడికి కాస్త దమ్ముంటే ఉండొచ్చు, అంతే కదండి. మన ముందు తల ఊపడానికి, తోకాడించడానికి ఆడికి కొంచెం దమ్ముంటే ఉండొచ్చు, కానీ సర్వశక్తిమంతుడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సర్వశక్తిమంతుడు, భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు, భూమికి పునాదులు వేసిన దేవుడు, అద్భుతాలు చేయగల దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన యుద్ధం చేయడం మొదలు పెడితే ఆయన ముందు నిలబడగలిగిన శత్రువు లేడో. హల్లెలూయా. దేవుని బిడ్డవైన నీవు ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఏ శత్రువు నిన్ను తమురుతున్నాడో నాకు తెలియదు, కానీ ఏ విషయాల్లో మరలా దేవుడిని కూడా వదిలిపెట్టి నాకు అవసరం లేదు ఈ భక్తి, నాకు అవసరం లేదు ఈ దేవుడు, నాకు అవసరం లేదు ఈ ఆత్మీయ జీవితం అనే నిర్ణయాలలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు ఏమున్నాయో నాకు తెలియదు. దేవుడు హృదయాలు ఎరిగి మాట్లాడే దేవుడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది దేవుని వాక్యంలో కూడా ఉంది, ఒకళ్ళు పైకి నవ్వవచ్చు, హృదయంలో దుఃఖం ఉండవచ్చు. పైకి నవ్వితే మనము ముఖం చూసి మాట్లాడతాం, చాలా సరదాగా నవ్వుతూ ఉన్నారు కదా, వీళ్ళకి ఏ కష్టం లేదేమో అని అనుకుంటాం. కానీ పైకి నవ్వే నవ్వును దేవుడు చూడగాని హృదయంలో నువ్వు కారుస్తున్న కన్నీరుని దేవుడు చూసి, నీ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న బాధ, భయము, వణుకు, శత్రువుకి బానిసగా మారితే పోయే అనే ఆ బలహీనత, ఆ పరిస్థితి దేవుడు చూస్తున్నాడు కనుక దేవుడు అంటున్నాడు, భయపడొద్దు. మిమ్మల్ని తమురుతున్న శత్రువు, మిమ్మల్ని బాధ పెడుతున్న శత్రువు, మిమ్మల్ని బలహీనపరుస్తున్న శత్రువును ఇక మీదట మీరు చూడరు. ఎందుకు ప్రభు అంటే, నేనే ఈ పక్షముగా యుద్ధము చేయబోతున్నాను అంటున్నాడు. ఆయన యుద్ధం చేస్తే ఆయన ముందు నిలబడగలవాడు లేడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డవైన నీవు, దేవుణ్ణి నమ్ముకున్న నీవు, దేవునిపై ఆధారపడిన నీవు భయపడవసరం లేదు. ధైర్యంగా ఉండు. ఏ పరిస్థితి నిన్ను కలవరపరుస్తుందో, ఏ శత్రువు నిన్ను తమురుతున్నాడో వాడికి నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు. ఈ పక్షమున యుద్ధము చేయటానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యుద్ధము చేస్తే శత్రువుని ముందు నిలబడలేడు. హల్లెలూయా. వాళ్ళు అన్నారు, చూసుకుందాం. ఏమన్నారు? చూసుకుందాం, మేమెంత తోలమో మీరెంత తోలమో చూసుకుందాం అని దేవుని బిడ్డలకు ఏర్పరచబడిన మార్గము గుండా
దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మార్గము గుండా ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేలను వాళ్ళు నడుస్తుంటే వాళ్ళను చూచి వీళ్ళు కూడా కూడబడ్డారు. వీళ్ళు కూడా కూడబడ్డారు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏమైనా సరే ఏమైనా సరే ఇశ్రాయేలీయులను వదలకూడదు, దేవుని ఆశ్రయించిన ఈ బిడ్డలను వదలకూడదు, దేవునిపై పడిన ఈ బిడ్డలను వదలకూడదు అనేటువంటి ఒక ఉక్రోషం ఆ ఐగుప్తీయుల యొక్క గుండెల్లో ఉండటాన్ని బట్టి ఎర్ర సముద్రంలో కూడా వారు దిగిపోయారు. దిగిపోయి ఇశ్రాయేలీయులు ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని వెళ్తుంటే వాళ్ళ హృదయాలలో కృంగునట్లు మరలా వీళ్ళు కూడా కూడబడుతున్నారు. దేవుని స్తోత్రం. సాతాను గాడి స్వభావం ఏంటంటే ఉన్న చోటున వాడు కీడు చేయడు. ఉన్న చోట నాడు కీడు చేయడు. వాడిని గూర్చి దేవుని వాక్యం చెప్తుంది, వాడు వాడు గర్జించు సింహము అంటున్నాడు. ఈ సింహాలు, పులులు, ఈ పిల్లులు ఇవి చూసారా మీరు? ఎలక దొరకగానే తింటదా? అసలు ఎలకనే చూడలేదని చూడుతుంది. ఎలక కానీ పిల్లికి దొరికితే అది తింటదా? తిందు ఏం చేస్తుందంటే ఇటు వెళ్ళనవదు, అటు వెళ్ళనవదు, చావనవదు, బతకనవదు, కొడతా ఉంటుంది, కాసేపు అలా పట్టుకుంటుంది, మళ్ళా వదులుతుంది. మీరు చూడండి, సింహాలు కూడా వెంటనే అవి మీద పడి తినవు. దాన్ని ఆ జంతువు దొరికితే వాటిని హింసించి మానసికంగా చంపి శారీరకంగా చంపుతారు. కాబట్టి దైవజనుడు అంటున్నాడు, ఊరకే నిలిచి ఉండదు. దేవునికి స్తోత్రం. కలవరపడిపోవద్దు, భయపడిపోవద్దు, ఏమైపోతామో అనుకోవద్దు, నాకంటే శత్రువు బలమైన వాడు అనుకోవద్దు, నన్ను మించిన వాడు అనుకోవద్దు. శత్రువును మించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనే నీ పక్షంగా యుద్ధం చేస్తే వాతావరణం ఎలా ఉంటుందంటే చూడండి, 25వ వచనం, 24-25 చదవండి. నిర్గమకాండం 14. ఐగుప్తు దండును కలవరపరిచెను, వారి రథ చక్రములు ఊడు పడినట్లు చేయగా వారు బహుగా కష్టపడి తోలుతుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నారని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, వారి బ్రతుకులో వారు వెళ్ళిపోతుండగా దేవుడు వారికి చూపించిన మార్గములో వారి కొనసాగించబడుతూ ఉండగా వాళ్ళు వెనకాల పడి వారి హృదయాలను కృంగజేసి ఆ దైవ మార్గములో కూడా దేవుడు వారికి ఇచ్చిన నెమ్మదికరమైన మార్గంలో కూడా మనశ్శాంతిగా బ్రతకనివ్వకుండా కుతలం చేసేటువంటి శత్రువుతో దేవుడు యుద్ధం చేయడం మొదలు పెడితే శత్రువు అంటున్నాడు ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవా యుద్ధము చేస్తున్నాడు, పారిపోదాం రండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు జ్ఞాపకం పెట్టుకో, దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను భయపెడుతున్న ప్రతి శత్రువు, నిన్ను ఇబ్బంది పెడుతున్న ప్రతి పరిస్థితి, నిన్ను కలవరపరుస్తున్న ప్రతి సందర్భం నిన్ను వదిలి పారిపోయే రోజు ఒకటి ఉంది. హల్లెలూయా. నీ ఎదుట నిలబడలేక, నీ పక్షంగా యుద్ధం చేస్తున్న దేవుణ్ణి ఎదిరించలేక, నీ ముందు నిలబడలేక పరిస్థితులు తారుమారాయి నిన్ను వదిలి పారిపోయే రోజు ఒకటి ఉంది. అది ఎవరో కాదు, మనమే మన కనులారా చూస్తాం. దేవుని స్తోత్రం. చాలా మంది జీవితాల్లో ఏంటంటే ఇంకెప్పుడయ్యా నాకు ఇంత వయసు అయిపోయింది, నా ఆత్మీయ జీవితానికి ఇంత వయసు వచ్చేసింది, ఇంకా అవే కష్టాలు, ఇంకా అవే ఇబ్బందులు, ఇంకా అవే సమస్యలు, ఇంకెప్పుడయ్యా. పిల్లరా, చాలా మంది అంటారు, ఇంకెప్పుడు బాబు మా అబ్బాయిలు చూస్తారా ఆశీర్వాదం, లేకపోతే మా మనవడు చూస్తాడా, మా మనవరాళ్ళు చూస్తారా, ఇంకెప్పుడయ్యా ఆశీర్వాదం అంటూ గడిపేస్తున్నాం. ఇంకెప్పుడయ్యా దేవుడు మా బ్రతుకుల్లో విజయాలు ఇచ్చేది, ఇంకెప్పుడు మాకు మంచి రోజులు వచ్చేది అంటే ఊరకే నిలిచి చూడండి. ఎవరిని అంటున్నాడు? ఏ ప్రజలు భయపడుతున్నారో, ఏ ప్రజలు అల్లాడిపోతున్నారో, ఏ ప్రజలు గుండెను అరిచేతుల్లో పట్టుకున్నారో వాళ్ళతోనే అంటున్నాడు దేవుడు. ఊరకే నిలిచి చూడండి, మీ కళ్ళకే దేవుని కార్యాలను దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెళ్ళిపోయే కాదు, నీ బిడ్డలు కాదు,
నీ మనవడు మనవరాలు కాదు. యోబు అంటున్నాడు, ఎవరో కాదు, నేనే నా కన్నులారా చూస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు రోషం గల దేవుడు, నా దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆయన యుద్ధం చేయడం ప్రారంభిస్తే నీ కనులారా నీవే దేవుని గొప్ప కార్యాలు చూస్తావు, దేవుని అద్భుతాలు అనుభవిస్తావు. దేవుడి నీ పక్షంగా యుద్ధం చేస్తుండగా శత్రువులు నీ కనుమరుగైపోతారు. చప్పట్ల కొట్టి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట నీ శత్రువులను నీ కన్నులు చూడనంత దూరమై దేవుడు గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడు. సరే, ఆయన దేవుడు యుద్ధం చేస్తాడు, శత్రువులతో ఉంటాడు, సర్వశక్తిమంతుడు, అంతా బాగానే ఉంది. సరే, ఇజ్రాయేల్ పక్షంగా ఎందుకయ్యా యుద్ధం చేస్తున్నావు? ఇజ్రాయేల్ పక్షంగా ఎందుకు యుద్ధం చేస్తున్నావు? నువ్వు యుద్ధం చేస్తే నీ ముందు ఎవడు నిలబడలేడు, నువ్వు యుద్ధం చేస్తే ఎవడు నిన్ను ఎదిరించలేడు. సరే, నువ్వు సర్వశక్తిమంతుడు, అసలు ఇశ్రాయేలు పక్షంగా ఎందుకు యుద్ధం చేస్తున్నావు అంటే దేవుడు అంటాడు, నా మాటను విని, నా మాటను నమ్మి ఐగుప్తును విడిచిపెట్టాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి బయటికే, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదించబడిన ప్రజలుగా చేస్తాను. నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, కుమారులు కుమార్తెలై ఉంటారు. రండి, పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశాన్ని నేను మీకు ఇస్తాను అంటే, నా మాటను విని, నా మాటను విశ్వసించి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు కనుక వారి పక్షంగా నేను యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తులో ఉండి విజయాలు కోరుకోకు. ఆత్మీయుడువైన నీవు, ఆత్మీయురాలువైన నీవు ఇంకా అంధత్వంలో బ్రతుకుతూ, లోకస్తులు మాట్లాడేటట్లు మాట్లాడుతూ, లోకస్తులు ప్రవర్తించేటట్లు ప్రవర్తిస్తూ, ఐగుప్తులోనే బ్రతుకుతూ, ఐగుప్తునే ఆధారం చేసుకుంటూ నువ్వు దేవుని విజయాలు కోరుకోకు. ఐగుప్తు నుండి బయటికి రా, దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే బలిపీఠం మీద నేను మొట్టమొదటి రోజు చెప్పిన వాక్యం నాకు గుర్తుంది. నీకు గుర్తుందని అడగండి. దేవుడికి స్తోత్రం. కారణాలు అయిపోయింది కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు, మిక గ్రంథం ఉంటుంది, నువ్వు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు కనబర్చున్నట్లుగా నేను అద్భుతాలు కనబరుస్తాను. మనం ఐగుప్తులో ఉండి విజయాలు ఆశించకూడదు. ఆత్మీయులమైన మనం అంగుల కంటే దారుణంగా బ్రతుకుతూ, లోకస్తుల కంటే దారుణంగా బ్రతుకుతూ, నీ ఆశల్లోనే నువ్వు కొనసాగబడుతూ, నీ నేత్రాశ, శరీరాశ, జీవపడంబాల్లోనే నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ, నీవు దేవుని ఎరిగిన వ్యక్తివై కూడా ఎరగని వ్యక్తిగా బ్రతుకుతున్నట్లయితే దేవుని విజయాలను నువ్వు ఆశించకూడదు. నువ్వు ఐగుప్తులోండి బయటికి వచ్చి చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకాశల నుండి, లోక ఇచ్చల నుండి, పాపపు ఇచ్చల నుండి, లోక ఆశల నుండి, విగ్రహారాధన నుండి నువ్వు బయటికి వచ్చి చూడు. అన్య ఆచారాల నుండి నువ్వు బయటికి వచ్చి చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు నుండి నా మాటను విశ్వసించి వాళ్ళు బయటకు వచ్చారు కనుక నేను వారి పక్షముగా యుద్ధం చేస్తున్నాను. నేను యుద్ధం చేస్తుండగా వారిని బెదిరిస్తున్నా, భయపెడుతున్నా, కృంగదీస్తున్న శత్రువు ఇక మీదట వాళ్ళు చూడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి ఎదుట నిలవబడకుండా శత్రువు పారిపోయే రోజు ఒకటి ఉంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పిల్లల దయచేసి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంది. ఎక్కడ ఉన్నామో పరిశీలించుకుంది. అమ్మా, నువ్వు ఐగుప్తులో ఉన్నావా అని ఎవరు నిన్ను అడగవసరం. అడగాల. ఏ రోగం ఉందో స్కానింగ్ ఉందా లేదా? ఏ రోగమైనా కనిపెట్టగలగడానికి స్కానింగ్ ఉంది. అవును, గ్యాస్ పెయిన్ అనుకుని వెళ్ళాము, కనిపెట్టేశారు డాక్టర్ దగ్గర. అదే గ్యాస్ పెయిన్ వస్తుంది అనుకుని వెళ్ళాం హాస్పిటల్, స్కానింగ్ టెస్ట్ చేస్తే తెలిసిపోయింది ఇది గ్యాస్ నొప్పి కాదు, గుండెపోతుంది. ఏది టెస్ట్ చేయడానికన్నా పరికరం ఉంది. అది మన హృదయ ఆలోచనలు టెస్ట్ చేయడానికి దేవుని వాక్యం మన హృదయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం అనే ఆ వెలుగులో, ఆ స్కానింగ్ లో మనం వచ్చినప్పుడు మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. నేను ఆత్మీయంగా ఉన్నానా, శారీరకంగా ఉన్నానా, దేవునికి భయపడే వ్యక్తినా లేక నటించే వ్యక్తినా? నా ఆత్మీయ జీవితం యొక్క కొలత ఎవరికీ తెలీదు, కానీ నీకు కూడా తెలీదా? నీ ఆత్మీయ జీవితం యొక్క విలువ తెలుస్తుంది.
నువ్వెవరివో, ఏ స్థాయిలో ఉన్నావో, దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధం ఏంటో నీకు నీకు నీకుగా తెలుసు. అందుకే దేవుడు అంటాడు, ఎవని హృదయం ఎవని హృదయం ఎవరి మీద దోషారోపణ చేయలేదో వాడే నీతిమంతుడు. హల్లెలూయా. వీడు సరైనోడు కాదండి, వీళ్ళకి భక్తి లేదండి, వీళ్ళు దేవుని బిడ్డలాగా ప్రవర్తించడానికి ఎవరో చెప్తే మనం ఎందుకు భయపడిపోవాలా? నీ మనస్సాక్షి, నువ్వు దేవునికి భయపడి బ్రతుకుతున్నావని నీ మనస్సాక్షి నీ మీద సాక్షి ఇచ్చినట్లయితే, నీ అంతరంగము, నువ్వు దేవుని బిడ్డవే, నీ బ్రతుకుని కాపాడుకుంటున్నావు, నీ మనస్సాక్షిని కాపాడుకుంటున్నావు, నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావు. ఐగుప్తుని విడిచిపెట్టావు, ఐగుప్తు ఆశలు విడిచిపెట్టావు, ఐగుప్తు కార్యక్రమాలు మొదలుపెట్టావు, దేవుని కొరకు అడుగులు వేస్తున్నావు అని నీ మనస్సాక్షి నీతో మాట్లాడితే ధైర్యంగా ఉండవు. నీ ముందు నిలబడగలవాడు లేడు. చప్పట్లు కొట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు చూస్తున్నావేమో, శత్రువుల్ని చూస్తున్నావేమో, భయపెడుతున్న వారిని చూస్తున్నావేమో, బెదిరిస్తున్న వారిని చూస్తున్నావేమో, నాకు ఇక జీవితం లేదని నీవనుకుంటున్నావేమో, కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడు నీలాగా ఆలోచించేవాడు కాదు. హల్లెలూయా. చాలా మంది అంటాం కదా, ఏమంటాం, నాలాగా నా బిడ్డలు ఉండకూడదండి, నాకంటే నా బిడ్డలు చాలా గ్రాండ్గా ఉండాలి, పైకి రావాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి అంటాం కదా. మనకే అంత ప్రేమ ఉంటే, ప్రేమ లేని మనకే అంత ప్రేమ ఉంటే ఏమి లేని చెప్పండి, ప్రేమ లేని మనకే అంత ప్రేమ ఉంటే ప్రేమ కలిగిన దేవునికి ఎంత ప్రేమ ఉంటుంది? నిన్ను తక్కువ చేస్తాడా? నిన్ను గతి లేని వాళ్ళుగా చేస్తాడా? కన్నీళ్ళనే నీకు మిగిలిస్తాడా? దేవుడు అద్భుతాలు చేయనుగాక, దేవుడు ఆశ్చర్య కార్యాలు నీ పక్షంగా చేయనుగాక. దేవుడు తన కార్యాలు చేస్తుండగా శత్రువు గడ 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 వణుకునుగాక. హల్లెలూయా. శత్రువు నిన్ను వదిలి పారిపోవునుగాక. నీ ముందు నిలబడలేక ఓ శత్రువు నీ ముందు నుండి పారిపోవునుగాక. దేవుడు కార్యం చేస్తాడు. నేనేమంటున్నా అంటే, తల్లి కొంచెం ఐగుప్తు నుండి బయటకు వచ్చాను, కొంచెం కొంచెం జీవితాన్ని సరి చేసుకో, కొంచెం జీవితాన్ని సరి చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన జీవితాన్ని దేవుని ఎదుట మనం సరి చేసుకుని దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలిగితే మన పక్షంగా యుద్ధములు చేయగల దేవుడు. నాకు ఐగుప్తే కావాలయ్యా, నాకు లోకమే కావాలయ్యా, నాకు లోకాశలే కావాలయ్యా, నేను లోకంలో బ్రతికితేనే నాకు చాలయ్యా అనుకుంటావా? దేవుని కృపను, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటావు తల్లి. నీవు లోకం కొరకు బ్రతకాల్సిన వ్యక్తి కాదు, నువ్వు లోకాన్ని ఆధారం చేసుకోవాల్సిన వ్యక్తి కాదు, దేవుణ్ణి ఆధారం చేసుకొని లోకమును తల్ల క్రిందులు చేయగల వ్యక్తివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు ఆధారమైతే, దేవుని పిలిపే నీ జీవితం అయితే, దేవుని వాక్యానికి నీ బ్రతుకులో స్థానం ఉంటే, ఆయన మౌనంగా ఉండలేడు, తన జీవితాల పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం చేస్తే ఆయన ముందు నిలబడగలవాడు లేడు అని నేను ధైర్యంగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను ఇదివరకు వచ్చినప్పుడు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను, మనం దేనికి భయపడాల్సిన అవసరము లేదు, మరణమునకు కూడా భయపడాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను 2 సార్లు తలుపు పగలగొట్టి బయటికి తీశారని చెప్పాను, అవునా? నేనేం అబద్ధం చెప్పలేదు, పాత్ర గారు కూడా దేవునికి స్తోత్రం. 2 సార్లు నన్ను తలుపు పగలగొట్టి బయటికి తీశారు. వాళ్ళందరూ అన్నారు, టెస్ట్ చేయించుకుంటే మంచిది కదా. తప్పేం కాదు, టెస్ట్ చేయించుకుంటే మంచిది కదా అని బలవంతం చేశారు. నేను వెళ్ళాల, ఎందుకంటే టెస్ట్ చేస్తే ఆ మాడు మోక కూడా ఏదైనా చూపిస్తే పరిచర్య ఆగిపోద్ది కదా, పరిచర్య ఆగిపోద్ది. దేవుని కొరకు మనం ముందుకు వెళ్ళలేము, భయంతో శత్రువు మనల్ని ఇంట్లోనే పెట్టారు. కాబట్టి నేనేం చేశానంటే, వాళ్ళకి కూడా తెలియదు, ఒక విజిటింగ్ కార్డు మీద నా ఫోటో అంటించి 5 ఫోన్ నెంబర్లు దాని మీద రాసి ప్రయాణం అయ్యేటప్పుడు జేబులో పెట్టుకుని వెళ్తే, ఎక్కడన్నా ఏదన్నా అయితే బాడీ ఇంటికి ఇచ్చేస్తారు. అంతేగాని దేవుని కొరకు బ్రతకలేని బ్రతుకు ఒక బ్రతుక.
నీ కొరకు ప్రాణం తెచ్చిన దేవుని కొరకు, నీ కొరకు సమస్తాన్ని అనుగ్రహించిన దేవుని కొరకు, నిన్ను పిలిచి తన పరిచర్యను నమ్మకంగా అప్పగించిన దేవుని కొరకు బ్రతకలేని బ్రతుకు కంటే మరణము మేలో. కాబట్టి ఐగుప్తును ఆశించద్దు, బయటకు వచ్చేద్దాం, ఐగుప్తును విడిచిపెట్టేద్దాం, దేవుని వాక్యానికి లోపడదాం, ఐగుప్తు ఆశలను విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకుదాం. ఆయన మన కొరకు యుద్ధములు చేయబోతున్నాడు. హల్లెలూయా. శత్రువును పారద్రోలబోతున్నాడు. శత్రువును ఇక మీదట నీవు చూడవా. విజయాలు ఈ పక్షంగా దేవుడు చేయాలంటే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి 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 ఐగుప్తు నుండి బయటకు రా. దేవునితో బ్రతుకు, దేవుని కొరకు బ్రతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినవృత్తాంతాల 2వ గ్రంథం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చదవండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు. 15వ, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసిరి. 15వ వచనం. యెహోషువపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమును గూర్చి మీరు భయపడద్దు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువపాతు రాజు యూదా దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో సైన్యాలుగా, రాజ్యాలు ఒక్క శత్రువుగా బలపడి అనేక మంది దేశాలు కలిపి యెహోషువపాతు మీద యుద్ధాన్ని ప్రకటించినాయి. యెహోషువపాతు అంటున్నాడు, అయ్యా, ఈ బలమైన సైన్యముతో యుద్ధం చేయటం మాకు శక్తి చాలదయ్యా, ఏం చేయాలో తోచటం లేదు, మేము ఎటు తోచకు ఉన్నాం, ఈ బలమైన సైన్యంతో యుద్ధం చేయటానికి మాకు శక్తి చాలదు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, యెహోషువపాతు రాజా, యూదావారులారా, మీరు యుద్ధము చేయనవసరం లేదు, మీ పక్షముగా మీ దేవుడైన యెహోవాయే మీ పక్షంగా యుద్ధము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, యెహోషువపాతు రాజు అల్లాడిపోతున్నాడు. క్షేమంగా, సుభిక్షంగా, ఆశీర్వాదకరంగా ఉన్న యూదా దేశం మీదకి శత్రువులు కట్టగట్టుకొని వచ్చారు. బలమైన సైన్యంగా మార్చబడి వచ్చారు. వాళ్ళు కౌరు పెడుతుంటే యెహోషువపాతు రాజుకి ఏం చేయాలో తెలియలేదు. యూదా వారు యెహోషువపాతు కలిపి దేవుని మందిరంలో సాగిలపడ్డారు. దేవుని మందిరంలో సాగిలపడి దేవుడితో చెప్తున్నాడు, అయ్యా, మా మీదకు వస్తున్న శత్రువులు మహా సైన్యము ప్రభువా, మహాబలమైన వారయ్యా, మేము వాళ్ళతో యుద్ధం చేయటానికి మా శక్తి చాలదు అయ్యా, ఏం చేయాలో కూడా మాకు అర్థం కావటం లేదయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, మీరు వాళ్ళతో యుద్ధం చేయక్కర్లా, మరేంటి ప్రభా, నేనే వాళ్ళతో యుద్ధం చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, భయపడవద్దు. శత్రువు మన శక్తికి మించిన వాడైనప్పటికీ మన శక్తి చాలని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. ఈ విషయంలో నేనేమి చేయలేను అనిపిస్తుంది చాలాసార్లు, నేనేమి సాధించలేను అనిపిస్తుంది, ఇక మా బ్రతుకుల్లో వెలుగు చూడమేమో అనిపిస్తుంది, ఇక మా జీవితం అంతా ఇంతే అనిపిస్తుంది. శక్తి చాలదు ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి, శక్తి చాలదు ఈ శత్రువుని ఎదుర్కోవడానికి, శక్తి చాలదు ఈ పరిస్థితుల్లోని అల్లాడిపోతున్న దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు శక్తి చాలదేమో, కానీ నీ దేవుడు సర్వశక్తుడు. ఆయన యుద్ధం చేస్తాడు, నువ్వు యుద్ధం చేయవసరంలా, ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నేను భయపెడుతున్నటువంటి శత్రువు మీదకి ఏం దిగి వస్తుందో తెలుసు. చూడండి దేవుని వాక్యంలో దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 29-30 చదువుదాం.
ఆ, శత్రువులతో యెహోవా యుద్ధము చేస్తునని, ఆ, దేశము యొక్క రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేస్తున్నాడని శత్రువు గమనిస్తాడో, ఆ శత్రువు మీదకి దేవుని భయము దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద తల ఎగరేసిన వాడే నీ ముందు తల దించుకుంటాడు. నిన్ను చూసి పొగరగా మాట్లాడిన వాడే వాడు అవమానం చేత తల ఉంచుకుంటాడు. ఎప్పుడైతే శత్రువులకు దేవుడు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేస్తున్నాడని తెలిసిందో, వాళ్ళందరి మీదకి దైవ భయము దిగి వచ్చింది. దైవ భయము దిగి వస్తే పిల్లరా, వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు వైపు కన్ను ఎత్తి చూడటానికి భయపడేవారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు బ్రతికెంత, వాళ్ళు ఎక్కడి నుండో వచ్చారు, వాళ్ళు ఏం చేయగలరు? లేదు లేదు లేదు, వాళ్ళతో ఉన్న దేవుడు శక్తిమంతుడని ఇశ్రాయేలు పక్షంగా దేవుడు తన కార్యాలు చేయడం మొదలు పెడితే, దేవుడు తన యుద్ధాన్ని జరిగించడం మొదలు పెడితే, ప్రియులారా, ఇశ్రాయేలు పక్షంగా కళ్ళు ఎత్తి చూడటానికి భయపడే భయము, దైవ భయము ఆ ప్రజల మీదకి, ఆ రాజ్యాల మీదకి, ఆ శత్రువుల మీదకి దిగి వచ్చింది. చాలా మంది మనం అనుకుంటాం, నన్ను బట్టి ఎవడు భయపడతాడు? నిజమే, మనల్ని బట్టి ఏం భయపడతాడు? మనం ఏమీ చేయలేము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమీ చేయలేము. ఓ మాట అనలేము, ఒక దెబ్బ కొట్టలేము. నువ్వు మాట అన్నామంటే బైబిల్ అంటుంది నోరు మూసుకో అంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా ఒక దెబ్బ కొడదామంటే అవసరమైతే నువ్వు తిను, నువ్వు కొట్టకూడదు అంటుంది. దేవుడికి స్తోత్రం. ఇంకా మనల్ని చూసి భయపడేది ఎవడున్నాడండి? అందుకే కదా పర్మిషన్ ఉందా, ఓయ్ పర్మిషన్ ఉందా అంటున్నారు. బారు షాపులకు పర్మిషన్ ఇస్తారు, వ్యభిచార కొంపలకు పర్మిషన్ ఇస్తారు, మనుషులు బాగు చేసే సువార్తకు పర్మిషన్ ఉందని అడుగుతున్నాడు. ఏంటాడు ధైర్యం? ఏంటాడు ధైర్యం? వీడేం చేస్తాడురా? తెల్లారులు అయితే తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకొని చర్చికి పోతాడు. వీడేం చేస్తాడురా? నువ్వేమి చేయవు, కానీ నీ పక్షంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వేమి చేయలేవు. నీ బలహీనతను చూసి, నీ భక్తిని చూసి, నీ పరిస్థితులు చూసి శత్రువు దాన్ని ఆసరా చేసుకుని నీ మీద పెత్తనం చేస్తే నీ దేవుడు ఊరుకోడు. దేవుడికి స్తోత్రం. నీ దేవుడు కలగ చేసుకుంటే దైవ భయము శత్రువుల మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. దైవ భయము శత్రువుల మీదకి దిగి వచ్చి దేవుని పక్షంగా, నీ దేవుడు నీ పక్షంగా చేస్తున్న యుద్ధాలను గురించి వారు విన్నప్పుడు, అయ్యో వీళ్ళ వైపు చూడటమే ప్రమాదం అని భావించి తల వంచుకొని నీ ముందు నడుస్తారు. హల్లెలూయా. గడగడ గడగడ వణుకుతూ వారు నీ పాదాల దగ్గరకు వస్తారని మీకా గ్రంథంలో రాయబడింది. నన్ను బట్టి, నా సేవకుడు అయిన నిన్ను బట్టి జనులు వణుకుతారని దేవుని వాక్యంలో రాయబడింది. పిల్లరా, ఏ పరిస్థితికి అది నీ బలమును మించినదైనా నువ్వు భయపడకో. నా వల్ల కాదు అన్న మాట నిజమే, కానీ నీ దేవుని వల్ల కాదా? నీ దేవునికి కూడా చేత కదా. మొన్న ఒక తల్లి అంటుందో చోట మీటింగ్కి వెళ్తాయా, పిల్లలు చాలా పెద్దోళ్ళు అయిపోతున్నారయ్యా, పిల్లలు దగ్గర దగ్గర 30 సంవత్సరాల వయసు వచ్చేస్తుందయ్యా, ప్రార్థన చేయయ్యా, బిడ్డ కొరకు ప్రార్థన చేయయ్యా అని బ్రతుకున్నారు. పిల్లరా, దయచేసి నేను అలాంటి వారెవరైనా ఉంటే నేను ఒక మాట చెప్తున్నాను, నా బిడ్డను మర్చిపోడు దేవుడు, నీ బిడ్డను మర్చిపోడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా బిడ్డ పక్షంగా దేవుడు గొప్ప కార్యం చేయలేదా? నీ బిడ్డలను మర్చిపోతాడా? నీవు దేవుని బిడ్డవు కాదా? దేవునిపై ఆధారపడ్డ బిడ్డవు కాదా? దేవుని సన్నిధిలో ఆయన సహాయం కోరుతున్న వ్యక్తివి కాదా? నా దేవుడు నీ బిడ్డలను మర్చిపోడు. హల్లెలూయా. నీ కళ్ళ ముందే నా దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. హల్లెలూయా. నువ్వు ఊహించని భవిష్యత్తు నీ బిడ్డలకు నా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. 30వ వచనం చదవండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలు. దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తే మొట్టమొదటిగా దైవ భయము శత్రువు దగ్గర దిగి వస్తుంది. 2, నీకు నలుదిశల నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. ఆత్మీయంగా నెమ్మది కలుగుతుంది, ఆరోగ్యంగా నెమ్మది కలుగుతుంది, ఆర్థికంగా నెమ్మది కలుగుతుంది, కుటుంబ పరంగా నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు యెహోషువపాతు పక్షంగా యుద్ధము చేశాడో, యెహోషువపాతు రాజ్యం అన్నట నలుదిశల
నెమ్మది కలిగిందట. నెమ్మది కలుగుతుంది. కంగారు పడొద్దు, కలవరి పడొద్దు. ఎందుకంటే నువ్వు ఒంటరి వాడుగా. ఆయన అన్నాడు, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను అని వాగ్దానం చేశాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆ మాట కింద ఒక అద్భుతమైన మాట రాస్తుంటుంది. చదవవసరం లేదు, నేను చెప్తున్నాను. నేను మీ వద్దకు వస్తాను, మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీరు అనాథలుగా వదలని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీకు తోడై ఉంటే ఇంకెవరుండాలి? ఆయన నీకు తోడై ఉంటే ఎవరుండాలి? ఆయనే నీ పక్షంగా యుద్ధం చేస్తుంటే ఇంకెవరు కావాలి? ఏదో లేదని, ఎవరో లేరని, నువ్వు ఒంటరి వాడివని, ఒంటరి దానివని, నీ పరిస్థితి బాగోలేదని, నువ్వు ఏమీ చేయలేని పరిస్థితి అని, నీ శక్తికి మించినదని ఎటు తోచని స్థితిలో నువ్వు ఉన్నావేమో. నేను అంటున్నాను, దేవుని బిడ్డమైన నీకు ఆయన తోడై ఉన్నాడు. నువ్వెప్పుడు ఎప్పుడు ఎప్పుడు అనాథవు కాదు, దిక్కులేని వాడివి కాదు, దరిద్రుడువు కాదు. హల్లెలూయా. ఆయన నీతో ఉంటే, ఆయన నీలో ఉంటే నీకంటే భాగ్యవంతుడు ఎవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, వెండి బంగారములు నీ దగ్గర లేకపోయినా, సిరి సంపదలు నీ దగ్గర లేకపోయినా, నేనున్నాను అన్నవాళ్ళు 10 మంది నీతో లేకపోయినా, ఆయన ఒక్కడు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక్కడు నీకు తోడై ఉంటే నువ్వు ఎన్నడు 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 దిక్కు లేని వాడివి కాదు, దిక్కు లేని దానివి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నీ పక్షంగా యుద్ధం చేస్తే శత్రువు మీదకి దైవ భయము దిగి వస్తుంది. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తే నీకు నలుదిశలా నెమ్మది కలుగుతుంది. దేవుడి నీ పక్షంగా యుద్ధం చేస్తే నువ్వు పరిపాలకుడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని ఏలే వ్యక్తిగా ఉంటావు, సమాజాన్ని శాసించే వ్యక్తిగా ఉంటావు. చీకటి శక్తులను, మాంత్రిక శక్తులను, చేతబడి శక్తులను, విగ్రహ శక్తులను శాసించేవాడిగా ఉంటావు. శత్రు బలవంతుడి మీద అధికారము కలిగిన వాడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. హల్లెలూయా. పిల్లరా, ఒక్క మాట దేవుడు అడుగుదాం. వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళ పక్షంగా యుద్ధం చేశారు. మరి యెహోషాపాతు రాజు పక్షంగా ఎందుకు యుద్ధం చేస్తున్నావు అంటే, దేవుడు ఏం చెప్తాడు తెలుసా? శత్రువు తనకంటే బలమైన వాడైనా వాళ్ళు ఏం చేయొచ్చు? యుద్ధము చేయలేము అనుకున్నప్పుడు కప్పం కట్టొచ్చు. మీకు తెలుసు, అయ్యా మేము నీతో పోరాడలేం, నేను మీకు బానిసలుగా ఉంటాం, ఇదిగో మా కప్పము, మా పన్ను మీకు చెల్లిస్తాం, మీరు లే అంటే లేస్తాం, కూర్చోమంటే కూర్చుంటాం, మీకు దాసోహం అయిపోతాం ప్రభా అని వాళ్ళని ఆ శత్రువుకి బలహీనుడైన రాజు, దేశము అప్పగించుకోవచ్చు. తప్పేమి లేదు, శక్తి చాలన్నప్పుడు. కానీ యెహోషాపాతు రాజు, ఇశ్రాయేలు యుద్ధ సైన్యం అంటారు, మాకు శక్తి చాలకపోయినా, మాకు బలము చాలకపోయినా మేము వాడికి బానిసలం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు శక్తి చాలకపోవచ్చు, మాకు బలము చాలకపోవచ్చు, మేము ఏమి ఆలోచించాలో మాకు అర్థం కాకపోవచ్చు, అయినా మేము దేవునిలోనే బ్రతుకుతాం, దేవునితోనే బ్రతుకుతాం. చస్తే దేవుని కొరకు చస్తాం, బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చిన గొడవ? కాస్త కాంప్రమైజ్ అయిపోతే పోలే, కాస్త సర్దుకుపోతే పోలే. పిల్లరా, దేవుని బిడ్డలు సర్దుకుపోయే వాళ్ళు కాదండి, సర్దుకుపోయే వాళ్ళు దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, అవసరమైతే ఏమైనా దేవుని కొరకు బ్రతకగలిగితే నీ ముందు యుద్ధాలు చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉంటాడు. నీవు దేవుని కొరకు తీర్మానం చేసుకోవాలి. అలా చెప్పడానికి బాగుంటాయి, ఇలాంటి విషయాలు వినడానికి బాగుంటాయి అనిపిస్తుంది. మా జీవితాల్లో మేము కూడా ఉంటే పర్వాలేదు, ఉండకపోయినా పర్వాలేదు, బ్రతికితే దేవుని కొరకే, దేవుడు మా బిడ్డలను తీర్మానం చేసుకుంటే ఉన్నాయి. ఏమైపోతామో, పిల్లల భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితుల్లో కూడా దేవునికి తప్ప మరి దేనికి లోబడమని తీర్మానం చేసుకున్న రోజులు ఉంటాయి. అందుకే పచ్చడి మెతుకుల కోసం చెన్నై పట్టణానికి వెళ్ళిన మమ్మల్ని ఈరోజు ఈ ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చస్తే దేవుని కొరకు, బ్రతికితే దేవుని కొరకు. ఏది ఉన్నా, ఏది నష్టపోయినా, ఏది మేలుకరంగా ఉన్నా, ఏది నష్టంగా ఉన్నా, దేవుడే మాకు కావాలన్న తీర్మానంతో బ్రతికితే ఆయన నీ పక్షంగా
యుద్ధములు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పోరాడుతూ ఉంటే శత్రువులు నీ కంటికి కనబడరు. నీ మీద పెత్తనం చేసేవాడు, నీ జీవితాన్ని అల్లాడించేవాడు, నీ మీద సవాలు విసిరేవాడు ఏక మీదట నీ కంటికి కనబడరు. ఇప్పుడు మా కంటికి కనబడటం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. ఎందుకయ్యా యెహోషువ పక్షంగా యుద్ధం చేస్తారు? వాళ్ళు నా కొరకు బ్రతకడానికి, నా కొరకు చావటానికి సిద్ధపడిన జనము. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ఒక్క మాటలో అర్థమయ్యేలా చెప్పనా? మీకు వరకు ఒక మాటలో అర్థమయ్యేలా చెప్పనా? వాళ్ళు అవకాశవాదులు కాదు అంటాడు దేవుడు. ఏది కాదు? అవకాశవాదులు కాదు. అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు పట్టుకునే వాళ్ళు కాదు. వాళ్ళు నా కొరకు రోషం కలిగి మరణమైన జీవమైన నీ బిడ్డలుగానే చేస్తావు, నీ బిడ్డలుగానే బ్రతకతావు. మాకు శక్తి చాలదు కానీ, మాకు బలము చాలదు కానీ, ఏం చేయాలో తెలియట్లేదు కానీ నీవు మాకున్నావు, నీవు మా పక్షంగా యుద్ధాలు చేస్తావని నాపై ఆధారపడి బ్రతుకుతున్నవారు. ఇంకొక మాట మీకు అర్థమైనా చెప్తున్నారు. వాళ్ళు దేవుడిని వాడుకునే దేవుడి కొరకు వాడబడారు. దేవుడిని వాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, దేవుడి కొరకు వాడబడే వాళ్ళు కొంతమంది. మనం అవకాశవాదులు కాదు, మన ఆత్మ శరీర ప్రాణాలను ప్రభు యొక్క కలిగితే దేవుడిని పక్షం యుద్ధం చేయడం మొదలు పెడితే ఈ శత్రువుకి దైవ భయము కలుగుతుంది. హల్లెలూయా. దేవుని భయము నీ పరిస్థితుల మీదకి, నీ శత్రువు మీదకి దిగి వస్తుంది. నీకు నలుదిశలా నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. నలుదిశలా నువ్వు ఊహించని నెమ్మది, ఈ రోజు అనుభవిస్తున్న ప్రశాంతతను అనుభవిస్తావు. అంతేకాదు, నీవు పరిపాలకుడిగా ఉంటావు కానీ బాధితుగా ఉన్నావు. దేవుని స్తోత్రం. నీ మాటను ప్రజలు కోరుకుంటారు. నీవు కనబడితే చాలని ప్రజలు ఆశపడతారు. నీతో మాట్లాడితే దేవుడితో మాట్లాడినట్టు ఉంది అంటారు. నిన్ను పలకరిస్తే మనస్సు ఉప్పొంగిపోయే ఆనందం వారి హృదయాల్లో కలుగుతుంది. నువ్వు శాసనకర్తగా ఉంటావు కానీ శాసించబడే స్థాయిలో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు గజగజ వడకాలి అంటే దేవుని కొరకు బ్రతుకు. చావైనా బ్రతుకైనా దేవుని కొరకు బ్రతుకు. దేవుడిని ఉపయోగించుకుంటూ, దేవుడిని వాడుకుంటూ కాదు, దేవుని కొరకు వాడబడుతూ బ్రతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని ఉపయోగించుకుంటూ కాదు, దేవునికి ఉపయోగపడుతూ బ్రతుకు. నిన్ను నమ్మి ఐగుప్తు నుంచి పిలిచాడు. నువ్వు ఆయన కొరకు బ్రతుకుతావని ఐగుప్తు శత్రువు లేక చేతుల్లో నిన్ను కాపాడుకున్నాడు. నీవు ఆయన కొరకే తినినా తినకపోయినా, బ్రతికినా చచ్చినా ఆయన బలిపెట్టి మీద నీ జీవితాన్ని అప్పగిస్తావని, ఆయన కొరకు నీవు నమ్మకస్తుడివై బ్రతుకుతావని దేవుడు నిన్ను నమ్మి తన రెక్కల కింద పిలుచుకున్నాడు. ఇప్పుడు దేవుడు శక్తివంతుడు, సర్వశక్తి నెమ్మదిస్తాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో యెహోషువపాతుకు ఆధారమైనది ఏంటి? ఏముందండి? యెహోషువపాతు భయపడుతున్నప్పుడు, శత్రువు వణికిస్తున్నప్పుడు యెహోషువపాతుకు ఆధారంగా నిలిచింది ఏంటో తెలుసా? ప్రార్థన. ఆ ప్రార్థనే దేవుడిని యెహోషువపాతు దగ్గర తీసుకొచ్చింది. ఆ ప్రార్థనే యెహోషువపాతుతో దేవుడు మాట్లాడేట్టు చేసింది. ఆ ప్రార్థనే దేవుని చేత యుద్ధాలు జరిగించింది. ఆ ప్రార్థనే నలుదిశలా నెమ్మదినిచ్చింది. ఆ ప్రార్థనే పరిపాలకులుగా, శాసనకర్తలుగా వారిని మార్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించలేని క్రైస్తవుడు ఏమీ సాధించలేడు అని చక్కని వైట్ పేపర్ మీద మంచి మార్కర్ పెన్నుతో రాసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించలేని క్రైస్తవుడు ఏమీ సాధించలేడు అని మంచి తెల్ల పేపర్ మీద ఒక మంచి మార్కర్ పెన్నుతో రాసుకోవచ్చు. దాని మీద అవసరమైతే ₹100 స్టాంప్ కూడా ఇస్తారు. దేవుని స్తోత్రం. ఉన్నదే చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ప్రార్థన నీకు ఆధారమైనప్పుడు, ప్రార్థనే దేవుడిని దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు, ప్రార్థనే ఆయన చేత యుద్ధాలు చేయించడం, ఆ ప్రార్థనను నిర్లక్ష్యం చేసి బ్రతకడం క్రైస్తవుడికి తగున. శరీరాలు బలహీనమైనవి, ఇద్దరికి పనులు ఉంటాయి, ఇద్దరికి ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆది యొక్క దేవుడు అన్న మాట ఎక్కువ జామున దేవుడి ఎదుట మోకాళ్ళు వేసి చూడు, మోకాళ్ళు వేసి చూడు.
శత్రువుల మీదకి దేవుని భయం దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శత్రువులు నిన్ను వదిలి పారిపోతారు. నువ్వు ఏకువ జామున దేవుని పాదాల దగ్గర మోకాళ్ళు వేయగలిగితే, దేవునితో గడపగలిగితే, ప్రార్థన ధ్వని నీ గదిలో నుండి పరలోకానికి చేరగలిగితే ఈ ముందు నిలబడగలవాడు లేడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనొచ్చు అన్నయ్య, ప్రార్థన చేసుకోకుండా ఎవరు ఉంటారా? ప్రార్థన చేసుకున్న క్రైస్తవుడు ఉంటాడా? కనీసం పర్వతం ప్లేట్లోకి వచ్చినప్పుడు కనీసం అప్పుడైనా ప్రార్థన చేస్తాం, ప్రభా ఇది బాగా తినాలయ్యా, తిన్నది బాగా అరగాలయ్యా, అరిగిన తర్వాత బాగా నిద్రపోతాలయ్యా. సిగ్గు లేకపోతే సార్, సిగ్గు లేనివాడు కంటే నవ్వే తెలీదా? మా సైడ్ ఉంటాయి ఈ జోకులకి. నవ్వే సింగారం అంట. నీ పేరేంటంటే హీ అంటాడు, నీ ఊరేంటంటే హీ అంటాడు, నువ్వేం చేస్తారంటే హీ అంటాడు. ఇంక ఎప్పుడు నవ్వుతా బతకడు కదా. దేవుని పాదాల దగ్గర దేవుని పాదాలను మన కన్నీళ్లతో తడుపుగా. శత్రువు చెలరేగిపోతున్నాడు, శత్రువు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు, శత్రువు నీ గుండెలను అదరగొడుతున్నాడు, శత్రువు ముందు పోరాడగల బలము నీకు లేదు. అయినా ప్రార్థన జీవితం కూడా మనకు లేకపోతే ఓడిపోవడం తప్ప సాధించేది ఏమీ లేదు. కనుక చాలా మంది అడిగే ప్రశ్న చాలాసార్లు చెప్పాను, అమ్మా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా, ఎప్పుడైనా చేసి ఇప్పుడప్పుడే లేదు, ఎప్పుడైనా దేవుడు ఉంటాడు. కానీ నాకు తెలిసింది ఆదియందు దేవుడు అని ఆది కాలం చెప్తాను. ప్రారంభం దేవుడితో ప్రారంభిస్తే దేవుడు చెప్పగలరు. ఎలా చెప్పగలరు? అబద్ధం చెప్పలేదు. సాధ్యమైనంత దేవుడి పాదాలు నేను ఎప్పుడో ఓడిపోయి ఉండేదాన్ని, ఎప్పుడో జీవితం ముగించుకొని ఉండేది, ఎప్పుడో మా జీవితం కన్నీళ్ళు ప్రార్థనకు మన జీవితాలు అప్పగించుకుంటాం. ఆ ప్రార్థన దేవుడిని కదిలిస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు చేయడానికి ఆ ప్రార్థన నిలబడుతుంది. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేస్తాడు. శత్రువు గుండెల్లో దైవ భయం పుట్టిస్తాడు, నలుదిశలా నీకు నెమ్మది కలగజేస్తాడు. అంతగా నీ పక్షంగా అద్భుతాలు చేసే ప్రార్థనే నువ్వు నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది తల్లి. దయచేసి ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా దాకా. ప్రార్థన మన ప్రాణం అయితే ప్రపంచాన్ని దేవుడు మన పాదాల దగ్గర పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47-50 వరకు చదివారు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాదు అని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును ఎదురుపోగా దావీదు వాటిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలలో విసిరి ఆ ఐగుప్తిని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట సొచ్చినందున వాడు నేలన బోర్ల పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు వచ్చాడు, వాడు ఫ్యాన్కి తగులుతాడు, అంత ఎత్తుంటాడు, 6 మూరల జానుడు,
ఆడొచ్చి అంటున్నాడు, ఏయ్ మీరు దేవుని బిడ్డలేనా, సౌలు సైన్యమేనా, మీరు ఇశ్రాయేలేనా, మీరు మీలో ఎవరైనా ఒకటి రండి, మనం యుద్ధం చేద్దాం. నా ముందు వాడు ఓడిపోతే మీరంతా మాకు బానిసలు అవ్వాలి. ఒకవేళ నేను వాడిని జయించి చంపితే మేమంతా అవ్వాలని చెప్తాను. అలా చెప్తూ చెప్తూ తృణీకరిస్తున్నాడు. ఏమని తృణీకరిస్తున్నాడంటే, మీరు దేవుని బిడ్డలా, మీరు దేవుని బిడ్డలా, మీరు సౌలు సైన్యమా, మీరు ఇశ్రాయేలు జనమా, మీ దేవుని పక్షంగా ఉన్న వాళ్ళ, మీరు దేవుని బిడ్డలా అని తృణీకరిస్తుంటే దావీదు ఆ మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 26వ వచనం చదువు తల్లి. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. చాలు 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 వినండి. అలాగా దేవుని బిడ్డలను తృణీకరిస్తున్న గొలియాతు మాటలు దావీదు విన్నాడు. దావీదు విన్నప్పుడు దావీదు అంటున్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని సైన్యమును జీవము గల దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి ఎంతటి వాడు, నేను వాడిని చంపుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దావీదుకు మాత్రమే కోపం వచ్చింది. ఎందుకో అక్కడ చాలా మంది ఉన్నారు, ఎవరికి కోపం రాలా. ఎందుకు కోపం రాలేదంటే వాళ్ళందరూ గొలియాతును చూస్తున్నారు, దావీదు దేవుని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కళ్ళు దేవుని వైపు ఉంటే మనకు రోషం వస్తుంది. హల్లెలూయా. మనకు రోషము కలిగితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోషము కలిగినప్పుడే దేవుడు మన పక్షంగా యుద్ధాలు చేయడం కాదు, మనతోనే యుద్ధాలు చేయిస్తాడు. హల్లెలూయా. దావీదు అన్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి వీడెంతటి వాడో, వీడిని నేను చంపి ఇశ్రాయేలు నిందను తొలగిస్తానంటే పరలోకం నుండి వింటున్న దేవుడు దావీదు దగ్గరికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. దావీదు చేయి పట్టుకున్నాడు, గొలియాతు ముందు నిలబెట్టాడు. గొలియాతు ముందు నిలబెట్టినప్పుడు దావీదు అంటున్నాడు, గొలియాతు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడంటున్నాడు, నువ్వు బాలుడివే, నువ్వు పసిపిల్లడివి, నువ్వు నా మీదకి వస్తున్నావా అంటున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో దావీదు దేవుని పక్షంగా యుద్ధం చేసి గొలియాతుని చంపునట్టు దేవుని వాక్యం చెప్తుంది. అన్ని యుద్ధాలు దేవుడే చేయడు, అన్ని యుద్ధాలు దేవుడే చేయడు. కొన్ని నువ్వు చేయాల్సి ఈ బాధ్యతలో నువ్వు తీసుకోవాలి. దేవుని కొరకు దేవుని పక్షంగా నీవు రోషము గలవాడివై రోషము కలిగి నిలబడితే దేవుడే నీతోనే యుద్ధాలు చేయిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన పరాక్రమాన్ని నీకు ఇస్తాడు, తన అపరిమితమైన శక్తి యొక్క మహత్యాన్ని నీకు ఇస్తాడు, దేవుడు తన అభిషేకాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అప్పుడు నువ్వు ఎలా మారిపోతావు అంటే, స్వస్థత ప్రార్థన చేయించుకునే దానిలాగా ఉండవు, స్వస్థత ప్రార్థన చేసేదానిలాగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువార్త వినేదానిలాగా ఉండవు, వినేవాళ్ళలాగా ఉండవు, సువార్తను బోధించే వ్యక్తిగా మారిపోతావు. దేవుని కొరకు ఎవరో అద్భుతాలు చెప్తుంటే వినేలాగా ఉండవు, నీలోరే దేవుని అద్భుతాలు ప్రకటిస్తుంది. హల్లెలూయా. ప్రియులారా, దావీదును దేవుడు తన యుద్ధ సైనికుడిగా వాడుకోవడానికి గల కారణం ఏంటి? దావీదుతోనే ఒక పరాక్రమమైన కార్యాన్ని జరిగించి ఇశ్రాయేలులో నిందను కొట్టివేయడానికి, శత్రువైన గొలియాతును కోల్చడానికి గల కారణం ఏంటి అంటే కేవలం దావీదులో ఉన్నటువంటి రోషం కలిగి బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోషం కలిగి బ్రతుకుతాం. కాంప్రమైజ్ అయిపోతే ప్రియులారా, మరి మనం కాలక్షేపణ యుక్తుడిగా మారిపోతాం. కాంప్రమైజ్ అవ్వకూడదండి, కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక నువ్వు చచ్చిపోతాడు అన్నారంటే డాక్టర్, నువ్వు కూడా ఏమనాలి? చచ్చిపోతాడు. చావడం దేవుడి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఎన్నడూ అపజయపు మాటలు మాట్లాడకూడదు, అవిశ్వాసపు మాటలు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఏం చేస్తాము, పరిస్థితులు ఏం చేస్తాం, అందరూ అంతే కదా అంటే నేను దండం పెట్టి అవును వదినా అనపక్కడ. దేవుడికి స్తోత్రం. అరే అంతేలేండి, మరి ఏం చేస్తాం అనుకో. బలహీనమైన మాటలు కనుకో, భయపెట్టే మాటలు కనుకో, బలమైన దేవుని వైపు చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలమైన దేవుని వైపు చూస్తే నీకు రోషం కలుగుద్ది,
బలహీనమైన మనుషులు వైపు చూస్తే నువ్వు అంతకంతకు ఆత్మీయతలో దిగజారిపోయి శత్రువుకు బానిసగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి శత్రువుతో యుద్ధము చేసి శత్రువును ఓడించి నువ్వు జయాన్ని అనుభవించాలంటే రోషము కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోషము కలిగి బ్రతికితే, దేవుని కొరకే బ్రతుకుతే, దేవుని తక్కువ చేసి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, నీ దేవుని చులకనగా మాట్లాడుతున్నప్పుడు, నీ దేవుని గురించి చులకనైన ఆలోచనలు నీకు వస్తున్నప్పుడు, దాన్ని త్రొక్కి దేవుని కొరకు నిలబడితే, దేవుడే నిన్ను ఒక యుద్ధ శూరుడిగా, దేవుడే ఒక సైనికుడిగా, దేవుడే ఒక పరాక్రమశాలిగా దేవుడు నిన్ను వాడుకొనును గాక. హల్లెలూయా. దేవుని పక్షంగా యుద్ధము చేసే ఒక సైనికుడిగా దావీదును వాడుకున్న దేవుడు మన జీవితాలను, మన సంఘాన్ని, మన సేవను, మన పరిచర్యలను వాడుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దావీదు బాలుడు అన్నమాట, గొలియాతు బలిష్ఠుడు అన్నమాట నిజమే. కానీ మనం పోరాడేది, మనం యుద్ధం చేసేది, మనం దేవుని కొరకు బ్రతకాలని రోషం కలిగిన తీర్మానం కలిగేది మన బలం మీద ఆధారపడి కాదు కదా. చూడండి, దావీదు గొలియాతు ముందు నిలబడ్డాడు. బాలుడు, గొలియాతు చాలా బలిష్ఠుడు, దావీదు ముందు నిలబడ్డాడు. ఎప్పుడైతే దావీదు గొలియాతు మీదకి వెళ్తున్నాడో తనకు తెలియకుండానే దావీదు గొలియాతు కంటే బలిష్ఠుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. 50వ వచనం చదువు తల్లి. దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీని కొట్టి చంపాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే బాలుడైన దావీదు బలిష్ఠుడైన గొలియాతు మీదకి వెళుతుండగానే దావీదు గొలియాతుని మించిన బలిష్ఠుడిగా మారిపోయాడంట. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ అభిషేకం? నువ్వు ఎరగని ఒక అభిషేకం ఉంది, నువ్వు ఎరగని ఒక బలం ఉంది, నువ్వు ఎరగని ఒక శక్తి ఉంది, అపరిమితమైన శక్తి యొక్క మహత్యం ఉంది. విశ్వసించు, నీలో కార్యసిద్ధి జరిగించే దేవుడు. నువ్వు దేవుని కొరకు నిలబడుతుండగా, దేవుని కొరకు అడుగులేస్తుండగా, శత్రువులు సవాలు విసురుతుండగా, నువ్వు ఎరగని ఒక అభిషేకం, నువ్వు ఎరగని ఒక బలం, నువ్వు ఎరగని ఒక శక్తి నిన్ను కమ్ముకొనును గాక. హల్లెలూయా. మరణాన్ని సైతము లెక్కించలేని ఒక అభిషేకం, శత్రువుకు మించిన బలాన్ని ఇచ్చే ఒక అభిషేకం. అది నీ బలము కాదు, దేవుని అభిషేకములో దాయబడిన, పరిశుద్ధాత్మ అభిషేకంలో దాయబడిన ఒక అపరిమితమైన శక్తి అది. నువ్వు దేవుని కొరకు రోషం కలిగి బ్రతికి ఆ దిశగా అడుగులు వేస్తుండగా, నా మాట వింటున్నారా? నీవు దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతూ ఆ దిశగా దేవుని కొరకు అడుగులు వేస్తుండగా, నువ్వు ఎరగని ఒక శక్తిని నేను దిగి వస్తుంది, నువ్వు ఎరగని ఒక అభిషేకం నీ మీద దిగి వస్తుంది, నువ్వు అంచనా వేయలేని ఒక శక్తి, అపరిమితమైన శక్తి దేవుని సన్నిధిలో దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. శత్రువుకు మించిన బలం నీకు ఇస్తాడు. శత్రువు నీ ముందు కుప్ప కూలిపోయేలాగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని కొరకు రోషము కలిగి బ్రతకాలి. రోషము కలిగి సున్నతి లేని ఫిలిష్తీయులను తృణీకరిస్తూ జీవం కలిగిన దేవుని కొరకు బ్రతకాల. రోషము మన బ్రతుకుల్లో ఉంటే దేవుడు మన జీవితాల్లో ఒక బలమైన సాధనంగా, బలమైన ఆయుధాలుగా దేవుడు వాడు. వీళ్ళరా, నేను నా గొర్రెలు మేపుకొని దేవుడు చెప్పినప్పుడు నేను అనుకున్నాను 4 చర్చికి వెళ్ళి 4 మాటలు చెప్పి నా బయటకు వచ్చాను. ఈరోజు 3 రాష్ట్రాల్లో 15 జిల్లాల్లో మనం జరిగే సేవకుడికి 3వ సేవకుడికి 5వ తరగతి 5వ సేవకుడికి బలం మనది కాదు, ఈ అభిషేకం మనది కాదు, శక్తి మనది కాదు. మనం ఎరగని ఒక అభిషేకం, మనల్ని బలవంతులుగా చేయగల ఒక అభిషేకం, మనల్ని శక్తివంతులుగా చేసి శత్రువును కోల్చగల ఒక అభిషేకం దేవుడు మన మీదకి తీసుకువస్తాడు. ఎప్పుడు అనగా, ఇదిగో రోషము కలిగి దేవుని కొరకు బ్రతుకుతూ ఆ దిశగా నువ్వు అడుగులు వేస్తుండగానే అభిషేకము నీ మీదకి దిగి వచ్చును కాక. ఆ అపరిమితమైన శక్తి నిన్ను కమ్ముకొనును గాక. శత్రువులు నీ ముందు కుప్ప కూలుదురు గాక. దేవుడే నీ పక్షంగా యుద్ధం చేసిన దేవుడే అపరిమితమైన బలముతో నీ చేత యుద్ధములు చేయించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నాకు ఆత్మీయతకు వచ్చినప్పుడు ఈ పాస్టర్ గారు ఇంట్లో పరిగెట్టారంటే గబగబా ఎత్తికి జేబీఎం కార్డు తీసుకుని మోకాళ్ళు పడి చెప్పారంట, ప్రభువా జేబీఎం ఇంటర్నేషనల్ అని చెప్పావు కదా, ఇంకా ఇంటర్నేషనల్ అవ్వలేదు కదా, సేవకుడికి ఏం అవ్వదు,
నేను నమ్ముతున్నాను ఆయనకి ఏం అవ్వదని చెప్తున్నాను. విశ్వాసం. దేవుడు నీ కొరకు నీ బిడ్డల కొరకు నీ కొరకు నీ బిడ్డల కొరకు ఒక్క మాట మాట్లాడితే దాన్ని కెర్రగా రాయగలవాడు భూమి మీద. నీ కనులారా నువ్వు చూస్తావు. దేవుడికి పక్షంగా యుద్ధం చేస్తాడు. రోషం కలిగి నువ్వు బ్రతకలి. దేవుడు నీతోనే యుద్ధాలు చూపిస్తాడు. శత్రువులు కొప్పు కూలుస్తాడు. నువ్వు ఎరగని ఒక అభిషేకం నీ కొరకు సిద్ధంగా ఉంది. దయచేసి లేచి నిలబడండి.